ఆల్రెడీ డబుల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్, స్త్రీ 2 మూవీ రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోలో చియాన్ విక్రమ్ అండ్ పారంజిత్ కాంబినేషన్లో వస్తున్న తంగాలన్ మూవీ ఎలా ఉంది, ఈ వీకెండ్కి థియేటర్లో చూడొచ్చా లేదా అనేది మాట్లాడుకుందాం. కమింగ్ టు ద స్టోరీ లైన్, కొన్ని సెంచురీస్ నుండి కోలార్ అనే ప్లేస్లో గోల్డ్ కోసం చాలామంది వెతుకుతూ ఉంటారు. బ్రిటిష్ వాళ్ళు ట్రైబ్స్ని యూజ్ చేసుకుని ఆ గోల్డ్ని ఎలాగైనా కనిపెట్టాలి అనుకుంటారు. కానీ ఆ ప్లేస్కి ఒక మాంత్రికురాలు కాపలా కాస్తూ ఉంటుంది. తనని ఎదుర్కొని వీళ్ళు ఆ గోల్డ్ని కనిపెట్టారా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్, స్టోరీ చాలా బాగుంటుంది. నేను పైన చెప్పిన స్టోరీ చాలా బేసిక్ స్టోరీ లైన్ మాత్రమే, బట్ కథ ముందుకు వెళ్ళే కొద్దీ చాలా సబ్ప్లాట్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ సబ్ప్లాట్స్ అన్ని చాలా సర్ప్రైజింగ్గా అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని బిల్డ్ చేస్తుంది. స్క్రీన్ ప్లే ఎటువంటి డీవియేషన్స్ లేకుండా ఎంగేజింగ్గా ఆన్ పాయింట్ ఉంటుంది. సెటప్ పోర్షన్స్ అయిపోయాక సినిమా చాలా ఫాస్ట్గా పరిగెడతానే ఉంటుంది. అలా వెళ్ళే కొద్దీ థ్రిల్ ఫ్యాక్టర్స్ రావడం, చిన్న చిన్న హారర్ ఎలిమెంట్స్ ఉండడం, కంప్లీట్లీ ప్యాక్డ్ స్క్రీన్ ప్లే చూడొచ్చు మనం ఈ సినిమాలో. థ్రిల్ అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ ఆర్ ద మేజర్ హైలైట్స్ ఆఫ్ ద ఫిలిం. సీన్స్కి డౌట్స్ రేస్ చేస్తూ కన్ఫ్యూజ్ చేసినా కూడా ఎక్కడ ఏంట్రా ఏదో అవుతుందనే ఫీలింగ్ రాకుండా కరెక్ట్ టైంలో ఆ కన్ఫ్యూజ్డ్ ఎలిమెంట్స్కి ప్రాపర్ ఆన్సర్స్ ఇస్తూ నెక్స్ట్ ఏం జరిగింది, ఎవరికి ఏమవుతుంది, ప్రాబ్లమ్స్ నుండి ఎలా బయటపడుతున్నారు, ఇలా ఇవన్నీ చాలా న్యాచురల్గా ప్రజెంట్ చేశారు. అసలు ఇంటర్వెల్లో ఒక పీక్ పాయింట్కి రీచ్ అయిపోతుంది మూవీ. సెకండ్ హాఫ్ కూడా అదే హై మెయింటైన్ చేసి ఇంప్రెస్ చేశారు. ఇలాంటి మరెన్నో జెన్యూన్ రివ్యూస్ అందరికంటే ముందు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట కొట్టండి. డైరెక్షన్ బై పారంజిత్ ఈస్ గుడ్. ఆయన సినిమాల్లో సోషల్ ఇష్యూస్ని బాగా హైలైట్ చేస్తారు. ఈ సినిమాలో కూడా అన్టచబిలిటీ అనే ఇష్యూ ఉంటుంది. అదే ఫోర్స్డ్గా ఏమి ఉండదు. సినిమాని అడ్వెంచరస్గా చూపిస్తూనే ఈ ఇష్యూని హైలైట్ చేశారు. తమిళ డైరెక్టర్ గట్టిగా డిసైడ్ అయితే ఒక కాన్సెప్ట్ని ఎంత రా అండ్ రస్టిక్గా చూపిస్తాడో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా బాగుండింది. అండ్ ఆ ట్రైబ్స్ కాస్ట్యూమ్స్, బిహేవియర్, మాటలు, నడక, బ్యాక్గ్రౌండ్లో ఉండే సెట్స్ ఇవన్నీ ఎంత న్యాచురల్గా ఉన్నాయంటే ఒక కొత్త ప్రపంచంలో మన ముందు జరుగుతున్న కథలా అనిపించింది. సినిమాటోగ్రఫీ టాప్ నాచ్. అసలు ఎంత నాలెడ్జ్ ఉంటే ఆ ఫ్రేమ్స్, యాంగిల్స్ని క్యాప్చర్ చేయగలరనిపించింది. ఎడిటింగ్ కూడా చాలా షార్ప్గా ఉంది. సినిమా నాన్ లీనియర్గా ఉంటుంది. సో ఎక్కడా కూడా కంటిన్యూటీ మిస్ అయిన ఫీలింగ్ అయితే రాలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మెంటల్ మాస్. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంటే సౌండ్ ఎఫెక్ట్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. సినిమా అంతా ఒక హారర్ థీమ్ వాడినట్టున్నారు. ఆ థీమ్ మనల్ని సినిమాలోకి ఎంగేజ్ అయ్యేలా చేసింది. యాక్షన్ ఎపిసోడ్స్ జస్ట్ రియలిస్టిక్గా ఉన్నాయంతే, బాగా ఎంజాయ్ చేస్తారు. నో కమింగ్ టు ద నెగిటివ్స్, ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ అండ్ సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ వినడానికి చూడడానికి రెండు పెద్దగా ఇంపాక్ట్ఫుల్గా అయితే లేవు. మూవీ స్టార్టింగ్ పోర్షన్స్లో ఒక 20 minutes టూ స్లోగా ఉంటుంది. మేబీ సినిమా అంతా ఫాస్ట్ పేస్డ్గా వెళ్ళి అక్కడ మాత్రమే స్లోగా ఉండడం వల్ల ఆ ఫీలింగ్ వచ్చి ఉండొచ్చు. మూవీలో ఒక ట్విస్ట్ ఉంటుంది అండ్ ఇట్స్ ఈజీలీ ప్రిడిక్టబుల్. నో కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, చియాన్ విక్రమ్ అండ్ మాల్వికా మోహన్ ప్రాణం పెట్టేశారు భయ్య. వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ ప్రతి సెకండ్ అలా స్క్రీన్ మీద కనిపిస్తుంది. విక్రమ్ గారి డెడికేషన్కి హిట్ పడినందుకు చాలా హ్యాపీగా ఉంది. మాలవిక అయితే తన స్క్రీన్ ప్రెజెన్స్తో భయపడేలా చేసింది. అండ్ ద ఫైనల్ బెట్ ఇట్స్ ఎ గుడ్ యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం. డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. మీరు ఈ వీకెండ్ ఏ మూవీకి వెళ్తారో కింద కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ.